హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజీపీఎస్సి ఈజీ పీజీ ఛానల్. సో ఇప్పుడు ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను నెక్స్ట్ షెడ్యూల్ వీడియో చేస్తాను అని చెప్పాను కదా. సో మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ ఈ 2 months కలిపి 61 days ఉన్నాయి. ఇప్పుడు ఈ 61 days లోపే మనం సిలబస్ మొత్తం ఫినిష్ చేసి రివిజన్ ఫినిష్ చేసేసి ఎంసీక్యూస్ కూడా ఫినిష్ చేసి పెట్టాలి. సో నేను ఏం ప్లాన్ వేసానంటే షెడ్యూల్కి మనకేంటి ఇప్పుడు సెప్టెంబర్లో 30 days ఉన్నాయి, అక్టోబర్లో 31 days ఉన్నాయి కదా. సో ఐ హ్యావ్ ప్లాన్ దట్ మనకి ఫస్ట్ 4 పేపర్ గ్రూప్ 2లో 4 papers ఉన్నాయి కదా. గ్రూప్ 2 consists of 4 papers. ఈ 4 papersలో 4th paper వచ్చేసి 4th paper మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ మూమెంట్. సో ఇప్పుడు ఇదేంటి స్టాటిక్ పేపర్. సో ఈ స్టాటిక్ పేపర్ కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే డైలీ 2 videos అప్లోడ్ చేస్తా. ఈ 2 videosలో ఒకటి వచ్చేసి 1 video వచ్చేసి తెలంగాణ మూమెంట్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి రిమైనింగ్ పేపర్స్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఏదన్నా ఒక సబ్జెక్ట్ వీడియో విత్ క్రిస్ప్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఇప్పుడు మనం అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో అదే చదవాలి. స్మార్ట్ వర్క్ క్వశ్చన్స్ని బట్టి ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనలైజ్ చేసి దాన్ని బట్టి చదవాలి. సో తెలంగాణ మూమెంట్ ఎంసీక్యూస్, 1 subject వీడియో. సో నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఈ షెడ్యూల్ ఓకేనా, ఇలా ఫాలో అయితే ఓకేనా అని చెప్తే నేను దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ 1.5xలో పెట్టుకొని వినండి, టైం వేస్ట్ అవ్వకుండా. సో ఇప్పుడు నేను ఇది రేపటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ వీడియో అని చెప్పాను కదా, నేనేమనుకుంటున్నా మనకి ఇప్పుడు మనం మళ్ళీ చాలామంది ఏంటిదంటే ప్రిపరేషన్ ఆపేసి మళ్ళీ ఫ్రెష్గా అంటే రివిజన్ ఎప్పుడో ప్రిపేర్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వర్కర్స్, ఎంప్లాయీస్ అందరూ, హౌస్ వైఫ్స్ అందరూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏంటి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక ఎనర్జీ ఇచ్చే సబ్జెక్ట్. అరే నాకు ఇది వచ్చిరా బాబు, చూడగానే నాకు ఇది తెలుసురా బాబు అనుకునే సబ్జెక్ట్ ఏంటి, పాలిటీ. సో నేను సెప్టెంబర్ 1st, 2nd, 3rd, 4th, 5th, 7th ఈ 7 daysలో పాలిటీ అనేది కంప్లీట్ చేస్తా. కంప్లీట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా మీకు, ఓకేనా? అండ్ జస్ట్ నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఓకే అయితే. నెక్స్ట్ ఇప్పుడు ఓవర్వ్యూ. ఇప్పుడు మనం పాలిటీ అని చెప్పాను కదా, ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. మన సిలబస్లో ఉంది. సో ఇప్పుడు మీరు సిలబస్ షీట్ని కొంచెం పక్కకు పెట్టేసేయండి. నా ఎక్స్ప్లెనేషన్ విన్నాక తర్వాత మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏంటి అంత మర్చిపోండి ఫ్రెష్గా. ఇప్పుడు మనదేంటి ఒక కంట్రీకి ఏం కావాలి, ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కావాలి. ఒక కంట్రీకి ఏంటి మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. మరి ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇప్పుడు ఎవ్రీ కంట్రీలో ఎలా ఉంటాయంటే కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఐదర్ ఇట్ మే బి రిటన్ కాన్స్టిట్యూషన్
ఆర్ నాన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మన ఇండియాలో కూడా మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. సో బేసికల్లీ సిలబస్లో ఏంటి, ఫస్ట్ కాన్స్టిట్యూషన్ గురించి. కాన్స్టిట్యూషన్ గురించి అంటే ఇప్పుడు ఏంటి స్టెప్స్ ఉంటాయి, దాని నేచర్ ఏంటి, సేలియన్ ఫీచర్స్. సేలియన్ ఫీచర్స్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్. ఇప్పుడు బేసికల్లీ ఏంటి, మనం ఏ పర్సన్తోనైనా ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, లేకపోతే సపోజ్ రిక్రూట్ చేసుకోవాలన్నా, ఏదన్నా ఆ పర్సన్లో ఫస్ట్ ఏం స్టడీ చేస్తాం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాం, ఆ పర్సన్ నేచర్ ఏంటి, ఆ పర్సన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ అంటే ఎట్లా ఉంటాడు ఏంటి, లేదా ఎలా ఉంటుంది ఏంటి, ఫ్రెండ్లీగా ఉంటుందా, అలా చూస్తాం కదా. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో కూడా స్టడీ చేయాలంటే దాని ఫస్ట్ నేచర్ ఏంటి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, దాని తర్వాత ఏంటి. ఇప్పుడు నువ్వు ఒక బుక్ ఉంది, ఆ బుక్ని ఫస్ట్ బుక్ మొత్తంలో ఏముంది తెలుసుకోవాలంటే ఫస్ట్ 2 పేజెస్ చూస్తే సరిపోతుంది, మనకి ఇండెక్స్లో తెలిసిపోతుంది. అలాగే కాన్స్టిట్యూషన్కి కూడా స్టార్టింగ్ ఏముంటుంది, ప్రియాంబుల్ అనేది ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ కాబట్టి ఆబ్వియస్లీ సిలబస్లో ఉంటుంది. నేచర్, సేలియన్ ఫీచర్స్, ప్రియాంబుల్ తర్వాత ఏంటి, ఇప్పుడు ప్రియాంబుల్ తర్వాత అసలు ఫస్ట్ మన ఏ కంట్రీలోనైనా పీపుల్ హ్యాపీగా కొంచెం స్వేచ్ఛగా బతకాలంటే వాళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఉండాలి. ఇంకా ఆ రైట్స్ ఎట్లుండాలంటే అవి వయలేట్ అయితే వాళ్ళు కోర్టుకి వెళ్ళేటట్టు ఉండాలి. సో అవి ఏంటి, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ ఇంకొన్ని రైట్స్ ఉంటాయి, అవి ఏంటి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. మరి ఈ డిపిఎస్పిస్ ఏంటివి అంటే ఇప్పుడు ఇందులో ఉన్నవి మనకి అప్డేట్ అవుతున్న కొద్దీ, మనకి అవసరాల కొద్దీ కొన్నిటిని ఫండమెంటల్ రైట్స్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అందుకే మనం ఇవి కూడా చదువుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, తర్వాత ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. ఇప్పుడు ఈ సిటిజన్స్ అందరికి రైట్స్ ఉంటే సరిపోదు, వాళ్ళకి కూడా కంట్రీకి కొన్ని డ్యూటీస్ ఉండాలన్నమాట. నేను ఇది చేస్తా వాలంటరీగా చేసే డ్యూటీస్ అనేవి ఉండాలి. సో ఫండమెంటల్ డ్యూటీస్ అవి. నెక్స్ట్ ఇప్పుడు మనది ఫెడరల్ కంట్రీ అంటాం జనరల్గా వినే ఉంటారు, ఎప్పుడైనా ఫెడరల్ కంట్రీ అని విని ఉంటారు. సో అసలు ఈ ఇండియన్ ఫెడరలిజం అంటే ఏంటి, వేరే కంట్రీస్ ఫెడరలిజంకి ఇండియన్ ఫెడరలిజంకి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్స్గా చూడనవసరం లేదు, డిస్టింక్టివ్ ఫీచర్స్. అసలు మన ఫెడరలిజం ఏంటి వేరే కంట్రీస్తో కంపేర్ చేస్తే డిస్టింక్టివ్ అంటే దాన్ని కంప్లీట్గా ఎలా మార్చేస్తుంది, ఆ ఫీచర్స్ ఏంటివి అనేది చూడాలన్నమాట. సో వాటినే డిస్టింక్టివ్ ఫీచర్స్ కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు ఫెడరలిజం అంటే ఏంటి, యూనియన్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, అంతే కదా. మన కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, మళ్ళీ కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటి, ఈ లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, ఫినాన్షియల్ పవర్స్ అనేవి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, ఈ 3 లిస్ట్లో ఎలా డివైడ్ అయినాయి, ఎక్కడెక్కడ ఏమేం పవర్స్ ఉన్నాయి అనేది చూడాలి. నెక్స్ట్ అది కూడా ఉంది మన సిలబస్లో. నెక్స్ట్ అర్థమవుతుంది కదా, మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం అనమాట. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ గురించి ఏంటి, దాని నేచర్, దాని ఇంపార్టెంట్ ఫీచర్స్, దాంట్లో ఉన్న ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అక్కడికి అయిపోయింది. తర్వాత ఏంటి, మన ఇండియాకి వేరే కంట్రీస్కి ఫెడరలిజంలో కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఆ డిస్టింక్టివ్ ఫీచర్స్ ఏంటివి. మళ్ళీ ఫెడరలిజం వచ్చేసరికి మనకు ఆబ్వియస్లీ యూనియన్, స్టేట్, యూనియన్ టెరిటరీస్ ఇవి వస్తాయి కదా. దీంట్లో లెజిస్లేటివ్, ఫినాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి అనేది చూసామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు ఫుల్ స్టాప్, కొంచెం గ్యాప్ తీసుకోండి. ఇప్పుడు యూనియన్ సెంటర్, స్టేట్,
ఇక్కడ ఇక్కడ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. మరి మనకి ఇక్కడ ఎవరు ఉంటారు? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కంట్రీ చెప్పాలి, ప్రెసిడెంట్. మరి మన స్టేట్లో ఎవరు ఉంటారు? గవర్నర్. నెక్స్ట్ ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్. మరి ఇక్కడ ఎవరైనా ఉంటారా? మీరు తెలుసుకొని చెప్పండి, ఇక్కడ ఉంటారా ఉండరా? నెక్స్ట్ వీళ్ళు అయిపోయారు, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? చీఫ్ మినిస్టర్. నేను చెప్పకముందే మీరు చెప్పేసేయాలన్నమాట, గుర్తు తెచ్చుకోండి. ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్. ఇక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, ఇక్కడ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. తర్వాత ఇంకా గెస్ చేయండి, ఇంకెవరు ఉంటారు? గవర్నర్ అయిపోయిళ్ళు, ప్రెసిడెంట్ అయిపోయిళ్ళు. సో అంతే, అంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరి ఏంటి పవర్స్, వీళ్ళకి ఏమేం పవర్స్ ఉన్నాయి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళ పవర్స్ అండ్ వీళ్ళ ఫంక్షన్స్ స్టడీ సో ఇప్పుడు ఏంటి మనం పవర్స్ ఫంక్షన్స్ ఎవరెవరి చూస్తాం? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ యూనియన్లో వచ్చేసి స్టేట్లో గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. వీళ్ళని ఎందుకు స్టడీ చేయాలి? వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి, వీళ్ళు ఎట్లా రూల్ చేస్తారు ఏంటి అనేది చూడాలన్నమాట. సరే, వీళ్ళది కూడా అయిపోయింది. మరి తర్వాత ఏంటి? ఇప్పుడు మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. కాన్స్టిట్యూషన్ ఎప్పుడో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అనుకో, మన కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడో రాశారనమాట. సో ఇప్పటికీ మనం ఇక్కడ ఎలా ఉన్నామో ఇక్కడ అలా లేం కదా, చాలా చేంజెస్ అనేవి వచ్చాయి కదా. సో అప్డేట్ అవ్వుకుంటూనే ఉన్నాం కదా. సో అట్లనే మన కాన్స్టిట్యూషన్ కూడా అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటే కుదరదు కదా. సో కొన్ని చేంజెస్ కావాలి. ఆ చేంజెస్ ఏంటివి అంటే వాటిని ఏమంటారు? అమెండ్మెంట్ ప్రొసీజర్స్. సో ఇప్పుడు మనం ఏం చూడాలి? మన కాన్స్టిట్యూషన్ ఎలా అమెండ్ అయింది, ఎప్పుడెప్పుడు అమెండ్ అయింది, దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అమెండ్మెంట్ ప్రొసీజర్ అండ్ కొన్ని యాక్ట్స్. ఈ ప్రొసీజర్ అయినాక చాలా అమెండ్మెంట్స్ వస్తాయి కదా. సో అమెండ్మెంట్ యాక్ట్స్ వీటిని స్టడీ చేయాలన్నమాట. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైనా ఇలానే స్మార్ట్ వర్క్ చేసుకుంటూ చదవాలి. నెక్స్ట్ సిలబస్లో ఏముంది? ఇప్పుడు ఇదంతా సిలబస్ అనాలిసిసే. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్లో ఒక ఇంపార్టెంట్ ఎలా అంటే ఇంకా కొంచెం చేంజింగ్ చాలా, అది ఒక 2 అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అందుకే అవి సిలబస్లో ఇంక్లూడ్ చేశారు. చెప్పండి ఏంటి అవి? గెస్ చేయండి. 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అవి వేటికి రిలేటెడ్? రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్, వీటికి రిలేటెడ్. సో ఇదొకటి. ఇప్పుడు ఏంటి? కాన్స్టిట్యూషన్ చేంజ్ ఎప్పుడులాగా ఒకలాగా ఉండదు, చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. ఆ చేంజ్ అయ్యేదాన్ని ఏమంటారు? అమెండ్మెంట్ అంటారు. అమెండ్ చేయడానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, దాన్ని అమెండ్మెంట్ ప్రొసీజర్ అంటారు. మరి ప్రొసీజర్తో అయినాక ఏంటి? యాక్ట్స్ అనేవి వస్తాయి. ఆ యాక్ట్స్లో ఇంపార్టెంట్ ఏంటి మనకి? 73rd 74th. సో ఇదేంటి? రూరల్ అర్బన్ గవర్నెన్స్కి రిలేటెడ్. సో అది కూడా చదువుకోవాలి. సరే, ఇదంతా అయిపోయింది, ఇది బాగానే ఉంది. స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాం? స్టార్టింగ్లో కాదు, మధ్యలో కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి అనుకున్నాం కదా. ఎవరండి వాళ్ళు చెప్పండి? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్లా అనుకున్నాం కదా. మరి వాళ్ళు ఎట్లా వస్తారు? ఉత్తగానే వస్తారా? రారు కదా. వాళ్ళని మనం ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటాం కదా. సో మరి దీని గురించి కూడా చదువుకోవాలి కదా. సో ఇప్పుడు ఏంటి? ఎలక్టోరల్ మెకానిజం.
అసలు ఎలక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి మెకానిజం ఏంటి, మెకానిజం వాటి లాస్, కమిషన్ లాస్, వాటికి రిలేటెడ్ ఏమేమి కమిషన్స్, పొలిటికల్ పార్టీస్. అంటే ఇప్పుడు అంతే కదా, మనం ఒక పర్సన్ని ఆ పర్సన్ మనల్ని రిప్రజెంట్ చేస్తుందంటే అతను ఒక పొలిటికల్ పార్టీ నుంచి అయినా వస్తాడు కదా. సో అట్లా పొలిటికల్ పార్టీస్ ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి ఉన్నాయని కాదు, ఇప్పుడు స్టేట్ పార్టీగా ఉండాలి అంటే దానికి ఏమేమి అర్హతలు ఉండాలి, నేషనల్ పార్టీ అంటే దానికి ఏమేమి అర్హతలు ఉండాలి, వాటి గురించి చదువుకోవాలి. నెక్స్ట్ ఏంటి, యాంటీ డిఫెక్షన్ లా ఏంటిదండి మరి యాంటీ డిఫెక్షన్ లా అంటే? ఇప్పుడు ఏం లేదు, నేను ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్, నా పార్టీలో చాలామంది ఉన్నారు, అందరూ ఎలక్ట్ అవ్వలేదు, ఎలక్షన్స్లో వాళ్ళందరూ గెలవలేదు, కొంతమంది గెలిచారు. కానీ నాకు మీరే నా అపోజిషన్ లీడర్ మీరే అనుకోండి, మీ పార్టీలో చాలామంది ఎలక్ట్ అయ్యారు ప్రజల నుంచి. అప్పుడు మీకు అపోజిషన్ లీడర్ మీరు కాబట్టి మీకు ఛాన్స్ ఉంటుంది లీడర్గా, గవర్నమెంట్ ఫామ్ చేసే లీడర్గా మీకు ఛాన్స్ ఉంటుంది. సరే, నేను ఇప్పుడు ఏం చేశాను, నాకు కొంచెం ఎక్స్ట్రా తెలివితేటలతో నేనేం చేశాను, మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పర్చేస్ చేయాలనుకున్నా. అందరినీ కాకపోయినా ఒకరిని, నాకు ఇద్దరు ఉంటే సరిపోతుంది పార్టీ ఫామ్ చేయడానికి. సో నేనేం చేసిన, వీళ్ళిద్దరిని బ్రైబ్ చేసి కొనుక్కోవాలనుకున్నాను అనమాట. సో ఇంతకుముందు యాంటీ డిఫెక్షన్ లా లేకముందు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు జంప్ అయ్యేదన్నమాట. సో అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు చేయకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, పార్టీలో మెంబర్స్ అంటే ఇలా ఉండాలి, ఇట్లా అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిళ్ళు, దాన్ని యాంటీ డిఫెక్షన్ లా అంటారనమాట. సో యాంటీ డిఫెక్షన్ లా, దీని గురించి కూడా మనం స్టడీ చేయాలి. సో మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఇప్పుడు పాలిటీలో మనకి ఏమేమి సిలబస్ ఉంది, ఏమేమి చదువుకోవాలి అని చెప్పేసి. సో ఇప్పుడు అయిపోయింది, యాంటీ డిఫెక్షన్ లా అయిపోయింది, ఇంకా రిఫార్మ్స్ ఏమేమి వచ్చినాయి వీటి గురించి చదువుకోవాలి, ఇది అయిపోయింది. నెక్స్ట్ జస్ట్ ఎ మినిట్, యాంటీ డిఫెక్షన్లా అయిపోయింది, రిఫార్మ్స్. సో వీటి గురించి కూడా చదువుకోవాలి. సో ఇదంతా బాగానే ఉంది, మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, మనల్ని కొందరు రూల్ చేస్తారు, లెజిస్లేటివ్, ఫినాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటాయి, దాన్ని బట్టి సో ఎలక్షన్స్ అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఓకే, వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు, ఇదంతా జరుగుతుంది. సో ఎక్కడన్నా తప్పు జరిగితే ఎవరు చూస్తారు? ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది. సో దాని గురించి కూడా చదువుకోవాలి కదా, ఇంపార్టెంటే కదా. సో ఇందులో ఏమేమి చదువుకోవాలి, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీం కోర్ట్, హై కోర్ట్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటి గురించి కూడా చదువుకోవాలి, ఇంపార్టెంటే కదా. మనకి ఎట్లయినా ఒక కంట్రోలింగ్ మెకానిజం అనేది ఉండాలి. సో అదే జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. ఇదంతా బాగానే ఉంది, కాకపోతే మన కంట్రీలో అంతా బాగానే ఉందా? ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? అందరిని ఈక్వల్గా చూస్తున్నారా? లేదు, చూడట్లేదు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి, డిఫరెంట్ క్యాస్ట్ అని చెప్పేసి, బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పేసి, క్యాస్ట్, ట్రైబ్స్, క్లాసెస్ ఇవన్నీ ఓకే. మరి అది కూడా కాకుండా జెండర్ డిస్క్రిమినేషన్ కూడా మళ్ళీ ఉమెన్కి రిలేటెడ్ కొన్ని సంబంధించినవి అవి కూడా చదువుకోవాలి మనం. నెక్స్ట్ ఏంటి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనేది యాడ్ అయింది, వాటి గురించి, మైనారిటీస్, వీటి గురించి కూడా మన సిలబస్లో ఉంటుంది.
మరి వీటి గురించి చదువుకోవాలి కదా, వీటి గురించి అంతా మొత్తం చదువుతామా? కాదు. స్పెసిఫిక్ ఏమేమి చదువుకోవాలి అంటే కొన్ని కమిషన్స్ అనేవి వచ్చినాయి మనకి. ఆ కమిషన్స్ చదువుకుంటే చాలు. నేషనల్ కమిషన్స్ ఫర్ మైనారిటీస్ అని చెప్పేసి, ఉమెన్ అని చెప్పేసి అవి చదువుకుంటే సరిపోతుంది. ఇవన్నీ అయిపోయినాక సపోజ్ ఇప్పుడు మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇవన్నీ అనుకున్నాం కదా. మరి దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం ఏంటి? కంట్రోల్ అంటే దానికి రిలేటెడ్ మ్యాటర్స్ చూసుకునేది ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్, అట్లనే షెడ్యూల్ ట్రైబ్స్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్, హ్యూమన్ రైట్స్, ఖల్లాస్. అంతే. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కాకుండా మిగిలిన మనుషులు కూడా ఉంటారు కదా, సో వాళ్ళని ప్లస్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకొని హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఉంది, అది చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఇన్ని చదువుకున్నాక ఇంకేం మిగిలింది అనుకుంటే కుదరదు. లాస్ట్ ఒకటి ఉంటుంది, మనల్ని సెక్యూర్గా ఉండేటట్టు చూసుకునే ఫోర్సెస్ ఏంటి? సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు కదా. సో మనకు వచ్చే ఇష్యూస్, ఛాలెంజెస్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇన్సర్జెన్సీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్, వీటన్నిటి గురించి చదువుకోవాలి. సో నేను ఇప్పుడు కావాల్సుకొని వీటి మీనింగ్స్ చెప్పట్లేదు, ఎందుకంటే నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. సిలబస్ ఇది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ సిలబస్ ఇది. ఇప్పుడు మీ వర్క్ ఏంటిదంటే హోంవర్క్. మీ వర్క్ ఏంటిది? వన్స్ గో త్రూ దిస్ సిలబస్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకసారి వెళ్ళండి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మీనింగ్స్ చూసుకోండి, అయిపోతుంది, క్లోజ్. నేను నెక్స్ట్ వీడియోస్లో ఎట్లా కవర్ చేస్తానంటే ఇష్టం వచ్చినట్టు అన్నీ కవర్ కాదు. మనకేంటి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్, అండ్ ఇప్పుడున్న మన కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకుంటూ పాలిటీ అనేది ఈ 1 వీక్లో కంప్లీట్ చేద్దాం. టార్గెట్ 1st to 7th ఇండియన్ పాలిటీ ఫినిష్, క్లోజ్. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇప్పటి వరకు చదువుకుంది ఏంటో ఒకసారి చూద్దాం. మీరు ఇదే నా సిలబస్ అంటారు, మీరే నోటికి చెప్పేస్తారు. చూడండి, ఫస్ట్ మనం అనుకున్నాం కదా ఒక్క నిమిషం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటి? దాని నేచర్స్, సేలియన్ ఫీచర్స్. తర్వాత ఏమనుకున్నాం? ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్. మీరు కూడా నాతో అనండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూస్. ఈ 2 హెడ్డింగ్స్ అయిపోయినాయా? నెక్స్ట్ ఏమనుకున్నాం? ఇండియన్ ఫెడరలిజం కొంచెం డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉంటాయి అనుకున్నాం. సో ఆ ఫీచర్స్ ఏంటివి? మళ్ళీ లెజిస్లేటివ్, ఫినాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ యూనియన్ అండ్ స్టేట్ మధ్యలో ఎట్లా డివైడ్ అయినాయి అది. దాని తర్వాత ఏంటి? కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు అనుకున్నాం. వాళ్ళు ఎవరు? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ వాళ్ళ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఏంటివి. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఒకేలాగా ఉంటుందో ఉండదు. అమెండ్మెంట్ ప్రొసీజర్స్, అమెండ్మెంట్ యాక్ట్స్, రూరల్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు 73rd and 74th అమెండ్మెంట్ యాక్ట్స్. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయాక నెక్స్ట్ ఏంటి? ఎలక్షన్స్ గురించి, వాటి లాస్, కమిషన్, పొలిటికల్ పార్టీస్ రికగ్నైజ్ కావాలంటే వాళ్ళ అర్హత ఏంటి, యాంటీ డిఫెక్షన్లో, ఎలక్టరల్ రిఫార్మ్స్, వాటి గురించి. ఇవన్నీ మెకానిజమ్స్ కొంచెం కంట్రోల్లో ఉండాలంటే మనకు ఒక జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఉండాలి కదా. సో జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, అవి చూసాం. నెక్స్ట్ ఏంటి చెప్పినా కదా, డిఫరెంట్గా డివైడ్ అయినాం మన కంట్రీలో. అవేంటి? షెడ్యూల్డ్ క్యాస్ట్, ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్,
ఎకనామికల్ వీకర్ సెక్షన్స్. మరి వీటి గురించి ఎట్లా చదువుతామంటే నేషనల్ కమిషన్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్, హ్యూమన్ రైట్స్. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. అందరూ కలిసి ఉండాలంటే ఇష్యూస్ అనేది వస్తుంది, ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు? ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ వస్తే వాటిని చూసుకునేది ఎవరు? ఇన్సర్జెన్సీ. ఇవన్నీ చూసాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. రేపటి నుంచి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ మీకు ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఓకే అంటే కామెంట్స్లో నాకు చెప్పండి. హ్యావ్ ఏ గుడ్ డే. చదువుకోండి, రివిజన్ చేయండి, ఎంసీక్యూస్ చేయండి. బాయ్.